వరంగల్ వాసుల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ బాటలు వేస్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజలు నరకం చూస్తున్నారు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ను తీర్చిదిద్దుతామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ అభివృద్ధికి బాటలు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. నిధుల సమీకరణతో పాటు భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులపై ఫోకస్ పెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల పనుల ప్రతిపాదనలు పట్టాలెక్కినా నిధుల లేమితో అడుగులు ముందుకు పడలేదు. నాటి సర్కార్ వీటికి పైసా నిధులు కేటాయించకపోవడంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా నిధుల నుంచే 120 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రాథమిక పనులు పూర్తి చేశారు. తాజాగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేసేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో ఆర్ఆర్ఆర్లపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే నిధుల సమీకరణతో పాటు భూసేకరణ ప్రధాన సవాల్గా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రోడ్ల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ అభివృద్ధికి బాటలు వేస్తూ ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టింది. కొత్తగా నిర్మించే 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూ భూములకు భారీగా డిమాండ్ పెరగనుంది. కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలంగా ఔటర్ రింగ్ రోడ్ ఉండనుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకునే అవకాశం ఉంది. ఓఆర్ఆర్తో భారీ వాహనాలు నగరంలోకి రాకుండా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపట్నం, ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ కొత్త పరిశ్రమల ఏర్పాటు, విద్యా సంస్థలు, ఇతర వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ పై అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రెండింటికి సుమారు 2000 కోట్ల వరకు నిధులు అవసరం కానుండడంతో వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ పనుల్లో కదలిక రావడంతో ఓరుగల్లు వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వరంగల్ నగరవాసుల 53 ఏళ్ల కల సాకారం కాబోతోంది. 1971లో వరంగల్ మాస్టర్ ప్లాన్ లో 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్ ను ప్రతిపాదించారు. అప్పట్లో దీనికి రోడ్ల, భవనాల శాఖ 50 కోట్లతో అంచనాలు రూపొందించగా అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అయితే అప్పటి నుంచే పలు కారణాలతో పనులు ముందుకు సాగలేదు. అయితే 2008లో ఐఆర్ఆర్ పనుల్లో కొంత కదలిక వచ్చినా ముందుకు సాగలేదు. 200 అడుగుల వెడల్పుతో ఐఆర్ఆర్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 2012లో ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. భూసేకరణకు మార్కింగ్ చేశారు. ఆ తర్వాత రోడ్డు పనులు ఆటకెక్కాయి. 2018లో మరోసారి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. 2019 మే నెలలో భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టారు. 360 మంది భూ నిర్వాసితుల్లో 200 మందికి పరిహారం ఇవ్వగా ఇంకా 160 మందికి పరిహారం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసింది. దీంతో నిర్వాసితులు ఆందోళనలు, నిధులలేమితో పనులు మరోసారి నిలిచిపోయాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరంగల్ సమగ్రాభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. వరంగల్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఐఆర్ఆర్ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం తాజాగా 570 కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ రూపొందించింది. ఓరుగల్లు వాసుల మరో కల అయిన ఔటర్ రింగ్ రోడ్ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2017లో 71 కిలోమీటర్ల వరకు ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా ఇందులో భాగంగా 30 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారుల శాఖ నిర్మించింది. ఇక 41 కిలోమీటర్ల రోడ్డును ఆర్అండ్బి నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ఓఆర్ఆర్ కు అధికారులు మార్కింగ్ చేసినా గత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరంగల్ను రెండో రాజధానిని చేయాలనే లక్ష్యంతో ఓఆర్ఆర్ నిర్మాణం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 41 కిలోమీటర్ల రోడ్డును 3 విడతల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. భూసేకరణతో పాటు రోడ్డు నిర్మాణం, వంతెనల నిర్మాణం కోసం సుమారు 1500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు చేశారు. అలాగే మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ కోట, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వెళ్లేందుకు నగరంలోకి రానవసరం ఉండదు. మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓఆర్ఆర్,
ఐఆర్ఆర్లపై ప్రభుత్వంలో కదలిక రావడంతో ఓరుగల్లు వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.